తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రిన్సిపల్తో పాటు లెక్చరర్లు కూడా తనను వేధింపులకు గురి చేస్తున్నారని, వ్యక్తిగతంగా బ్యాడ్ చేసి పరీక్షల్లో ఫెయిల్ చేశారంటూ ఓ విద్యార్థిని పోలీసులు తలుపు తట్టిన ఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్లో చోటు చేసుకుంది. కాప్రాకు చెందినటువంటి తిరునాయన అనే విద్యార్థిని ఉప్పల్లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీఎస్సీ డేటా సైన్స్ 3వ సంవత్సరం చదువుతోంది. ఆమె కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీనివల్ల కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళలేకపోయింది. అయితే నిబంధనల ప్రకారం తాను అనారోగ్యంతో ఉన్నట్లు డాక్టర్ సర్టిఫికెట్లు సమర్పించడమే కాకుండా అటెండెన్స్ తక్కువ ఉన్నందుకు ఫైన్ కూడా కడుతూ పరీక్షలు రాస్తుంది. కానీ ఫస్ట్ ఇయర్ నుంచే కాలేజీ ప్రిన్సిపల్, లెక్చరర్లు తనను టార్గెట్ చేసి మానసికంగా వేధిస్తున్నారని ఆ విద్యార్థిని ఆరోపిస్తుంది. ఈ వేధింపులు భరించలేక చివరికి తన తల్లితో కలిసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రెసెంట్ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ బీఎస్సీ డేటా సైన్స్ లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజ్ ఉప్పల్లో చదువుకుంటున్నాను. సో నేను ఇక్కడ జాయిన్ అయింది 2023లో. నా ఫస్ట్ ఇయర్లో నాకు 2 ఆపరేషన్స్ అయ్యాయి. ఒకటి నోస్ది, ఒకటి ఇయర్ది. సో అప్పుడు ఎగ్జామ్కి ఇబ్బంది అయిందని చెప్పేసి నేను మెడికల్ సర్టిఫికేట్స్ ఇచ్చాను. అప్పుడు కన్సిడర్ చేశారు. సేమ్ ఇదే నా ఇష్యూ సెకండ్ ఇయర్ ఇంకా థర్డ్ ఇయర్ కూడా అయింది. సో ఫస్ట్ ఇయర్ నుంచి నేను కండనేషన్ అనేది పే చేస్తూ వచ్చాను విత్ లేట్ ఫీ అనేసి. సో నా సెకండ్ ఇయర్లో ఒక ఇష్యూ అయింది 28th February 2025లో. మా ఫోన్స్ తీసేసుకొని మా పర్సనల్ ఫొటోస్ అన్నీ వాళ్ళ ఫోన్స్కి ట్రాన్స్ఫర్ చేసుకొని అందరూ ఫ్యాకల్టీకి చూపించి పేరెంట్స్కి చూపించి అమ్మాయిలాగా తయారవ్వద్దు, అబ్బాయిలాగా తయారవ్వద్దు అని చెప్పి మా ఫొటోస్ అన్నీ వైరల్ చేశారు. అయినప్పటికీ మా అమ్మగారికి కంప్లైంట్ ఇస్తే ఫైట్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ వచ్చి సారీ లెటర్ రాసి ఇచ్చారు. ఇంకొకసారి ఫొటోస్ ఫోన్స్ తీసుకోము, స్మూత్ అకాడమిక్ ఇయర్ ఉంటుంది అని చెప్పారు. అది అయిన వెంటనే మాకు 4th సెమిస్టర్లో సెక్ పేపర్ అని ఒకటి ఉంటుంది, విచ్ ఇస్ నంబర్ థియరీ. సో అది కావాలని టార్గెట్ చేసి ఫెయిల్ చేశారు మ్యాథ్స్ ఫ్యాకల్టీ. అది అయిపోయినా కూడా నేను అంత పట్టించుకోలేదు. అయినా కూడా ఈ ఇయర్ 2026లో నా ఫైనల్ ఇయర్ అయిపోతుంది. నా ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 3050. నేను కాలేజ్కి ఎక్కువ రాలేకపోయాను ఎందుకంటే నాకు మళ్ళీ హెల్త్ సపోర్ట్ ఇవ్వలేదు. మళ్ళీ ఆపరేషన్ అయింది నాకు జనవరిలో. సో అది వాళ్ళకి చెప్పి నేను మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఫీజు కడతా అన్నా కూడా వాళ్ళు ఫీజు తీసుకోవట్లేదు. 24th March వెళ్ళి 3:20కి కాలేజ్ స్టాఫ్ రూమ్లో వెళ్ళి నేను ఫీజు సబ్మిట్ చేస్తాను, నా అటెండెన్స్ ఎంత చెప్పండి అని అడిగితే, నువ్వు ఎవరెవరితో తిరుగుతున్నావు నాకేం తెలుస్తుంది అని చెప్పేసి ఆవిడ అన్నారు. ఆవిడ పక్కనే ధ్వని అని ఒక ఆవిడ కూర్చున్నారు. ఆవిడ కూడా సేమ్ ఇదే మాట అన్నారు అనమాట. ఈమెకి ఫస్ట్ ఇయర్ నుంచి అలవాటే ఇట్లాంటి పనులు చేయడం అనేసి. తర్వాత జయంతి రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ మేడం, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ లెటర్స్ చూపిస్తుంటే నాకు తెలీదు, మీ క్లాస్ ఇన్ఛార్జ్కి ఇవ్వు అని చెప్పారు. అవన్నీ అయిన వెంటనే మా బ్రదర్ ఎవరైతే ఉన్నారో కాలేజ్ బ్రదర్ హూ ఇస్ డైరెక్టర్ జాన్ కలారికల్, ఆయన దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఇట్లా కంప్లైంట్ ఇస్తే నాకు ఒక లెటర్ రాసిచ్చారు. సరే అని ఆ లెటర్ తీసుకొని వెళ్తే కూడా లెటర్ కన్సిడర్ చేయలేదు. 2 ఏళ్లుగా తన వ్యక్తిత్వం పైన తప్పుగా ప్రచారం చేయడం, ఫోన్లోని ఫోటోలను షేర్ చేస్తూ వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఇక తమ కుమార్తెను ఇబ్బందులకు గురి చేసిన కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లి కూడా డిమాండ్ చేస్తోంది. దీప్తి, నేను తిరునైన వాళ్ళ అమ్మగారినండి. ఎన్నో ఆశలతో లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజ్లో నేను జాయిన్ చేశాను. మా అమ్మాయికి ఇష్టం లేకపోయినా కూడా కాలేజ్ పెద్దది మంచిగా ఉంటుందని జాయిన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి హెరాస్ చేస్తున్నారండి మా అమ్మాయిని. ఇంతకుముందు చెప్పినట్టుగా విపరీతమైన హ్యూమిలేషన్. ఆవిడ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో జయంతి రెడ్డి గారు, షీఈస్ ఫిట్ ఫర్ నథింగ్ దేర్. ఆవిడ ప్రిన్సిపల్గా పనికిరారు. ఆవిడని చూసుకుంటూ ఆ ఫ్యాకల్టీ మిస్ మంజుష, మిస్ ధ్వని అయితే మరీ విపరీతంగా మాట్లాడారు. ఒక ఆడపిల్లని ఎలా మాట్లాడగలుగుతారండి? ఇది పద్ధతి కాదండి. ఒక కాలేజ్కి మనం చదువుకోవడానికి పంపిస్తున్నాం కానీ వాళ్ళని హ్యూమిలేషన్ చేసి పంపించడం అనేది కరెక్ట్ కాదు.